అందరికీ నమస్తే. మనకిష్టమైన వాళ్ళు మన కోసం ఏం జేసినా గూడా మనకి నచ్చుద్దేమో. ఎందుకంటే వాళ్ళు మనకి అంత ప్రేమతో చేసి పెడతారు గదా! చెయ్యడము, వండడము ఇట్లా అన్నట్టు. రీసెంట్‌గా మా హస్బెండ్ పిజ్జా దోస జేసుండే అసలు ఎంత మంచిగుందంటే అఫ్‌కోర్స్ వంటలు గూడా మస్తు చేస్తాడు. కానీ వాళ్ళు రోజు జెయ్యలేరు గదా! అప్పుడప్పుడు ఇట్లాంటివి వాళ్ళ చేతి వాటాలు పడతా ఉంటాయన్నట్టు. ఇంట్లో ఉన్న కొన్ని వాటితోటే మంచిగా రెడీ జేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు గూడా మీ ఇష్టమైన వాళ్ళ కోసం జేసి పెట్టండి. మస్తు ఖుషి అయితారిగ. ప్రాసెస్ చూద్దాం. ఇగ పెనం పెట్టేసుకొని పెనం మీద దోసేసుకున్నాక ఒక 2 ఉల్లిగడ్డలేసుకోవాలి. ఉల్లిగడ్డలు మనం దీని మీద యేసుకునే ఒక పన్నీర్ తప్ప మిగిలినయన్నీ చిన్న చిన్నగా కట్ జేయాలి. మొట్లు కట్ జేసినామనుకో అస్సలరగదు. ఉన్న పానం అంతా ఖరాబయితది. అదొక్కటి జూసుకోవాలి. చిన్న చిన్నగా ఉల్లిగడ్డలు, చిన్నగా క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, పండిపోయిన పచ్చిమిర్చి, ఇవి కొంచెం కొత్తిమీరు ఇవన్నీ వేయాలి. అన్నీ దాని మీద ఏసాక కొంచెం కారప్పొడెయాలి. కారప్పొడేసాక దాన్నిగ మొత్తము కొంచెం ఇట్లా కలపాలి. కొంచెం నూనె గూడా ఎయ్యాలి. కొంచెం నూనేసి మంచిగా పెనమంతా అయ్యేతట్టు కలపాలి. ఒకటే దగ్గరుంటే మళ్ళా ఉడకదుగా. అందుకని దాన్ని మొత్తము ఇట్లా మంచిగా కలుపుతూనే ఉండాలి. మొత్తం పెనమంతా వరవాలన్నట్టు సింపుల్‌గా. ఇగ అంతా వరిసాక మళ్ళా పైనుండి గింతంత కారమెయాలి. చూసుకోండి ఎక్కువ కారమెయొద్దు. మనం ఎంతైతే తినగలమో అంతే చూసి ఏసుకోవాలి. అంత ఎక్కువైందంటే మొత్తం బెడిసి కొట్టి అటు ఇటు అయితా ఉంటది. మళ్ళా తినకుండా పాడైపోద్ది. అంతేసినాక ఇగ దాన్ని ఇట్లా మొత్తం కలపాలి. ఎందుకంటే ఇలా మళ్ళా కొంచెం కారం ఏసినాం గదా! కలవాలన్నట్టు అట్లా అని. ఇక పెనమంతా మొత్తం ఇట్లా అంతా చుట్టుపక్కల కలిపినాక మళ్ళా కొంచెం కొత్తిమీరేయాలి. కొత్తిమీరేసాక ఈ పన్నీర్ ఏందంటే పన్నీర్ ఒక్కటి కొంచెం పెద్దగుండాలి. దీన్ని సెపరేట్‌గా పెనం మీద ఏదన్నా కంచుట్లో అట్లా కొంచెము ఓ గింతంత కారప్పొడి, ఓ 2 చుక్కల ఆయిలేసి మంచిగా ఏయించుకోవాలి. అప్పుడు ఏయించుకుంది దీని మీదేస్తే మంచి టేస్ట్ అత్తది. ఇట్లయితే సూపరుంటది. ఇట్లా ట్రై జేయండి. ఇగ ఇది పన్నీరేసినాక మళ్ళా గింతంత కారప్పొడెయ్యాలి. కొ ఇంతింత కారమని అనుకుంటానులేమో, అసలన్నిట్లల్లో తక్కువేస్తున్నాం గాబట్టి చూసుకొనేసుకోవాలి. కారం అవసరం లేకపోతే స్కిప్ జేయండి. కారమేసినాక మళ్ళా కలపాలి. అసలు ఎన్ని సార్లు కలుపులో బాబోయ్! కారమేసినాక మళ్ళా గింతంత పైనుండి కొంచెం చిన్న చిన్నగా ఉల్లిగడ్డెయ్యాలి. అసలు మస్తు ఓపికగా కట్ జేయాలి ఇవన్నీ. గింతంత కట్ జేయడం అంటే అసలు చాలా కష్టమిగ. ఇవన్నేసాక కొత్తిమీర గూడా కొంచెము చిన్న చిన్నగా కట్ జేసుకున్నదేసాక చూస్తున్నారు గదా! ఎంత ఓపికనో అమ్మో అసలు. అన్నేసాక లాస్ట్‌లో మన ఫైనల్ ఘట్టమిగ. చీజ్ కంపల్సరీ ఉండాలి. చీజ్ ఉంటేనే మనకి పిజ్జా లాంటి పిజ్జా తిన్నాము అన్న మన సాటిస్ఫాక్షన్ కోసం అన్నట్టు. పిజ్జా మొత్తం పెనమంతా తురమాలి. ఇది మొత్తం ఫస్టేసిన పేస్ట్ అయితే పెనమంతా ఎట్లా వరిసినామో, ఇది గూడా పెనమంతా మొత్తము తురుముతే మంచిగా మొత్తం అయితది గదా! అది ఇట్లా మనము లాగుతా ఉంటే మొత్తం అటు ఇటు కారాలన్నట్టు కింద అదే మనం దోస తింటాంటే. మొత్తం ఇదంతా కరిగిపోయి కారుతా ఉంటది గదా! అట్లా. చూసుకొని దానికి తగ్గట్టు మొత్తం తురిమి ఏసుకోవాలి. ఏసినాక ఒక్క 2 నిమిషాలు మాత్రం గట్టిగా మూత పెట్టి ఉంచాలి. కదపకుండా. ఆ తర్వాత అబ్బా! ఎంత బావుంది గదా! చూడ్డానికి. మస్తుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్. దీనికి కాంబినేషన్ పల్లీల పచ్చడ ఏదైనా సరే పెట్టుకొని తినొచ్చు. ఇట్లా కట్ చేసుకొని తింటే ఇంకా మంచిగుంటది. అట్టికైనా తినొచ్చు. ఉంటా మళ్ళా. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోండి.